I'm on my own, broken alone. I feel the rain crashing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటోలాగ్ ట్రూలో. ఈరోజు మనము మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాము. సో అలాగే కర్నూలు నుండి నందల్కి ఒక షార్ట్ రైడ్ వెళ్తున్నాము. సో కిలోమీటర్స్ అయితే ఇప్పుడు 7443 ఉంది. సో చాలాసార్లు మైలేజ్ టెస్ట్ చేశాను. అప్రాక్సిమేట్ 38 అలా వచ్చేసింది. సో ఓరకల్ టోల్ ప్లాజా దాటేస్తున్నాము. చాలాసార్లు చేసినప్పుడు అయితే అప్రాక్సిమేట్ 39 అలా వచ్చేసింది. సో హైవే రైడ్ పైన అయితే 40 వచ్చింది లాస్ట్ టైం చేసినప్పుడు. ఇంతకుముందు ఒక్కసారి కూడా రాలేదు, బైక్ కొన్నప్పటి నుండి 40 క్రాస్ చేయలేదు. సో ఇప్పుడు ఎంత వస్తుందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 40 రావచ్చు అనుకుంటున్నాను. సో ఇంతకన్నా చాలామందికి అడిగాను, కొంతమందికి 45 అలా వస్తుందన్నారు BS6 స్టిల్ బ్లాక్లోనే. సో నాకు కూడా వస్తే బాగానే ఉంటుంది. కానీ ఇంతవరకు అయితే నాకు 40 క్రాస్ కాలేదు. కర్నూలు ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది. సో లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది కర్నూలు ఎయిర్పోర్ట్. సో ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను. సో కర్నూలు వాళ్ళకి అందరికీ వెళ్ళాలని ఉంది. సో రైట్ సైడ్ అయితే రాక్ గార్డెన్స్ ఇది. సో చాలా బాగుంటుంది ఫ్యామిలీకి రావడానికి. సో మీరు తప్పకుండా అయితే రండి కర్నూలుకి వచ్చినప్పుడు అయితే, మర్చిపోకండి. సో ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంది. సో ఇటు సైడ్ నుండి వెళ్ళాలి. హోటల్ కూడా ఉంది, దానికైతే వాటికి కావాల్సిన అవసరం లేదు. ఇదైతే పవర్ ప్లాంట్ అనుకుంటున్నాను. సో ఓరకల్ నుండి సో మైలేజ్ గురించి మీరు తెలుసుకోవాలంటే స్కిప్ చేసేసింది, లాస్ట్లో చూడండి. సో మైలేజ్ క్యాలిక్యులేట్ చేసి నేను చూపిస్తాను ఎంత వచ్చిందో మీకు. సో లేదని వాళ్ళు చూడండి, ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. సో కాలో బుక్ అయితే దాటేసాము. సో ఇక్కడైతే సీనరీ చాలా బాగుంది. సో ఇక్కడ మైలేజ్ టెస్ట్ చేద్దాము ఇక్కడ నుండి. సో ఈ పెట్రోల్ బంక్లో ఇండియన్ ఆయిల్లో పెట్రోల్ వేయించుకొని ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాను. సో ఇక్కడ నుండి చూసుకోండి. మీటరింగ్ అయితే 7471 ఉంది. సో 800 అయింది ఫుల్ ట్యాంక్ అయితే ఇక్కడ నుండి. సో ఇక్కడ నుండి నెక్స్ట్ పెట్రోల్ బంక్ వరకు అయితే చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాను. సో అక్కడ ట్యాంక్ ఫుల్ చేయించి మైల్ టెస్ట్ చూద్దాము క్యాలిక్యులేట్ చేసి. సో నందలకు వచ్చినప్పుడు ఈ సీనరీ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మొత్తం కొండలు, చెట్లు. సో ఈ రోడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మీకు నచ్చితే ఒక కామెంట్ ఖచ్చితంగా చేయండి.
ఎవరైనా కొనొచ్చు బైక్ని, పర్వాలేదు. సో చిన్న మేజర్ ప్రాబ్లమ్స్ అయితే లేవు, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బైక్లో అయితే. సో దాని గురించి వీడియోస్ కూడా పెట్టాను. సో నెందల్ అయితే ఎంటర్ అయిపోయాము ఇప్పుడు. సో ఇక్కడ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిద్దాము ఏది వస్తే ఫస్ట్. ఇంకా పెట్రోల్ బంక్ ట్యాంక్ ఫుల్ చేపిద్దాము. సో ఎండింగ్ రీడింగ్ అయితే 7513.3 ఉంది. సో ఇందాక వీడియో అయితే తీయలేకపోయాను. సో టోటల్ ఫ్యూల్ అయితే 1.03 లీటర్స్ పట్టింది. సో దాన్ని మైనస్ చేస్తే 41.5 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫ్యూయల్ ప్రైస్ అయితే 87.57 ఉంది. టోటల్ కిలోమీటర్స్ 47.5 కిలోమీటర్స్ తిరిగాను. సో దాంతో కంపేర్ చేసుకుంటే 40.29 వచ్చింది కిలోమీటర్స్. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.